వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్జామ్‌కి సంబంధించి ఇండియన్ పాలిటీ నుండి ఇది సెకండ్ వీడియో. దీనికంటే ముందు ఛానల్‌లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ వీడియోని గనక చూడనట్లయితే మన ఛానల్‌లో ఉంటుంది చూడండి. అలాగే టుడే మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని చూద్దాం. ఫస్ట్ క్వెషన్, రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? 1. లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారీగా. 2. లోక్సభ సెక్రటరీ జనరల్. 3. రాజ్యసభ సెక్రటరీ జనరల్. 4. ప్రధాన ఎన్నికల అధికారి. ఆన్సర్ ఆప్షన్ 1 లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారీగా రాష్ట్రపతి ఎన్నికకు అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 రాజకీయ ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం. 2 బలప్రయోగం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడం. 3 కుట్రపూరితంగా దేశాన్ని విభజించడం. 4 అక్రమ నగదు బదిలీ చేసే ఒక పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 రాజకీయ ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ చట్టం నిర్ధారించిన పద్ధతి అనే మాటలను ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరచడం జరిగింది? ఆప్షన్ 1 బ్రిటన్, 2 జపాన్, 3 కెనడా, 4 ఐర్లాండ్. ఆన్సర్ జపాన్. అలాగే నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో మార్పు చెందే సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించగలిగే సదుపాయం ఉండాలని కోరిన వారు ఎవరు? ఆప్షన్ 1 హెచ్వి కామత్, 2 కెఎం మున్షి, 3 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, 4 బి గోపాలస్వామి అయ్యంగార్. ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, పేరెంట్స్ పాట్రియో అంటే? ఆప్షన్ 1 తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. 2 లేదా అంతకంటే ఎక్కువ న్యాయ సాధనాల మధ్య అస్థిరత లేదా వైరుధ్యం. 3 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు. 4 పార్లమెంటు చేసిన శాసనాలను వివరించడం కోర్టుల బాధ్యత. ఆన్సర్ ఆప్షన్ 1 పేరెంట్స్ పాట్రియా అంటే తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జూలై 2016లో భారతదేశంలోని మొదటి ఈ న్యాయస్థానం, కాగితపు రహిత న్యాయస్థానం ఏ ఉన్నత న్యాయస్థానంలో ప్రారంభించారు? 1 హైదరాబాద్, 2 ముంబై, 3 ఢిల్లీ, 4 బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్. అలాగే నెక్స్ట్, లోక్సభలో సభ్యుడు కానప్పటికీ సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కింది వారిలో ఎవరికి ఉన్నది? 1 అటార్నీ జనరల్, 2 ఉపరాష్ట్రపతి, 3 సాలిసిటర్ జనరల్, 4 భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ అటార్నీ జనరల్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు సందర్భంలో గెలిటిన్ అంటే ఏమిటి? 1 ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం. 2 వాకౌట్. 3 సభని స్తంభింపచేయడం. 4 బడ్జెట్ వ్యయంలో కోత. ఆన్సర్ ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడాన్ని గెలిటిన్ అంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా సదర్ న్యాయస్థానాలు నిజామత్ల స్థానంలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో ఉన్న న్యాయస్థానాలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1 1858, 2 1853, 3 1856, 4 1865. ఆన్సర్ ఆప్షన్ 4 1865. 30th క్వశ్చన్, భారత చట్టాలను క్రోడీకరించడానికి ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్కు ఎవరు నేతృత్వం వహించారు? ఆప్షన్ 1 మింటో, 2 మెకాలే, 3 చెమ్స్ఫర్డ్,
4 మార్లే. ఆన్సర్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్. భారత్‌లో ఓటర్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 ఓటర్లు, 3 ఎన్నికల సంఘం, 4 మున్సిపాలిటీ లేదా పంచాయతీ. ఆన్సర్ ఎన్నికల సంఘం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటు ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలన ఎంతకాలం సాగించవచ్చు? 1 3 నెలలు, 2 1 నెల, 3 6 నెలలు, 4 2 నెలలు. ఆన్సర్ 2 నెలలు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులకు ఇచ్చే వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల కమిషన్ ఇటీవల ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్న ఏకగవాక్ష విధానం పేరు ఏమిటి? 1 సువిధ, 2 సమాధాన్, 3 సుగమ్, 4 అనుమతి. ఆన్సర్ సువిధ. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ శాసనసభలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగానికి ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 24, 3 28, 4 32. ఆన్సర్ 24. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ నిబంధన రాజ్యాంగ ఆత్మ హృదయం అని వర్ణించారు? ఆప్షన్ 1 17వ, ఆప్షన్ 2 21వ, 3 32, 4 43. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 32. నెక్స్ట్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వానికి ఆదేశిస్తుంది? ఆప్షన్ 1 42, 2 43, 3 40, 4 41. ఆన్సర్ ఆర్టికల్ 40. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏ దశలో లోక్సభలో ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది? 1 మూడో పఠనం, 2 మొదటి పఠనం, 3 రెండో పఠనం, 4 నాలుగో పఠనం. ఆన్సర్ మూడో పఠనం. నెక్స్ట్ 38th క్వశ్చన్. లోక్సభ విధాన నియమావళిలోని ఏ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ 2 లేదా 3 భాగాలుగా ప్రవేశపెట్టవచ్చు? ఆప్షన్ 1 ఆర్టికల్ 213, 2 ఆర్టికల్ 221, 3 ఆర్టికల్ 220, 4 ఆర్టికల్ 215. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 213. ఇవి ఫ్రెండ్స్ టుడే ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.